ఎస్ఎల్బీసీ సొరంగం దగ్గర పొలిటికల్ తారంగం నడుస్తోంది. 5 రోజులుగా బయట నుంచి విమర్శించిన బీఆర్ఎస్ ఇప్పుడు ఫీల్డ్ దగ్గరికి వెళ్లాలని చూస్తే పోలీసులు అడ్డుకున్నారు. కాంగ్రెస్ నేతలకు రాజకీయం తప్ప ప్రజల ప్రాణాలు పట్టవని బీఆర్ఎస్ అంటుంటే గులాబీ పార్టీది దిగజారుడు రాజకీయమని కాంగ్రెస్ కౌంటర్ ఇస్తోంది. శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ ఘటన పొలిటికల్ గా దుమారం రేపుతోంది. 5 రోజుల క్రితం సొరంగంలో 8 మంది చిక్కుకుపోయారు. వాళ్లను వెలికి తీయడం కోసం ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ప్రతిపక్షాలు మాటల దాడిని పెంచాయి. ఆ ఇన్సిడెంట్ ను సర్కారు వైఫల్యంగా చిత్రీకరించే ప్రయత్నం చేశాయి. సీఎం ఇంతవరకు ఘటనా స్థలానికి వెళ్లలేదంటూ బీఆర్ఎస్ విమర్శిస్తోంది. ప్రభుత్వానికి రాజకీయాలు తప్ప ప్రజల ప్రాణాలంటే లెక్కలేదని, ఘటనపై విచారణ జరిపించాలని గులాబీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. తాజాగా ఘటన జరిగిన ప్రాంతానికి ప్రతిపక్ష నేతలు వెళ్లే ప్రయత్నం చేశారు. అయితే వారిని పోలీసులు అడ్డుకున్నారు. రెస్క్యూ జరుగుతోంది కాబట్టి పోవడానికి వీల్లేదని చెక్పోస్టు దగ్గర నిలువరించారు. దాంతో హరీష్ రావు ఇతర నేతలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. రోడ్డు మీదే బైఠాయించి నిరసన తెలిపారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గర సహాయక చర్యలు చేపట్టడంతో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని హరీష్ రావు ఆరోపించారు. ప్రభుత్వం సరిగ్గా డైరెక్షన్ ఇవ్వకపోవడం వల్ల రెస్క్యూ సరిగ్గా ముందుకు సాగటం లేదని విమర్శించారు. సమన్వయ లోపం వల్ల 5 రోజులు గడిచినా ఇంతవరకు ఏమీ తేలలేదని అన్నారు. వివిధ ఏజెన్సీల మధ్య సమన్వయాన్ని సాధించడంలో కూడా ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది. అటు కేంద్ర ప్రభుత్వ బృందాలు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వ బృందాలు కావచ్చు, ఏజెన్సీకి సంబంధించిన ప్రతినిధులు కావచ్చు, వీళ్ళ మధ్య ఎక్కడ సహాయక చర్యలు ప్రారంభించాలి, ఎలా ప్రారంభించాలి అనే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక డైరెక్షన్ ఇవ్వడంలో కూడా పూర్తిగా ఫెయిల్ అయిందని చెప్పొచ్చు. టన్నెల్లోని నీటిని పూర్తిగా తోడేసి బోరింగ్ మిషన్ ను గ్యాస్ కట్టర్లతో కట్ చేసి తొలగిస్తామని సర్కారు చెబుతోంది. తరువాత ఆర్మీ, నేవీ, ఎన్డీఆర్ఎఫ్, ర్యాట్ మైనర్స్ కలిసి రెస్క్యూ ఆపరేషన్ చేపడతారని మంత్రులు అంటున్నారు. రెస్క్యూ బృందాలకు ప్రమాదం లేని విధంగా 2 రోజుల్లో సహాయక చర్యలు చేపడతామన్న మంత్రి ఉత్తమ్ బీఆర్ఎస్ విమర్శలను తిప్పికొట్టారు. అనుకోని ఘటనను రాజకీయంగా వాడుకుంటున్న ఆ పార్టీ గురించి మాట్లాడదలుచుకోలేదని అన్నారు. అలా అనుకుంటే బీఆర్ఎస్ హయాంలో జరిగిన ఘటనలపై తాము మాట్లాడగలమని, కానీ ఆ పని చేయటం లేదని చెప్పుకొచ్చారు. ఒక హ్యూమన్ ట్రాజడీని ఒక రాజకీయంగా లబ్ధి పొందే ప్రయత్నం చేస్తే దాని గురించి ఈ స్టేజ్లో నేను మాట్లాడదలుచుకోలేదు. ఓకే, మేము మాట్లాడాలంటే శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ పవర్ ప్రాజెక్ట్ పేలిపోయినప్పుడు ఎంతమంది చనిపోయినరు, కాళేశ్వరం టన్నెల్లో ఎంతమంది చనిపోయినరు, మేడిగడ్డ బ్యారేజ్ ఎందుకు కూలిపోయింది, అవన్నీ మాట్లాడాల్సి వస్తుంది. అది నేను మాట్లాడదలుచుకోలేదు. చాలా దురదృష్టకరం ఆ విధంగా మాట్లాడడం. ఈ దిగజారిన మాటలు అనవసరం. సొరంగం దగ్గర పొలిటికల్ తారంగం ఎలా ఉన్నా అందులో చిక్కుకున్న వారిని రక్షించడానికి రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. దాదాపు కార్మికుల సమీపం వరకు చేరుకోగలిగారు. భారీగా బురద పేరుకుపోవడంతో దాన్ని తొలగించే పనులు చేపట్టారు.